జిల్లా కొండపల్లిలోని అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు మంత్రి బహుమతులు అందజేశారు. బాలికల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. పేద కుటుంబాల పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని తెలిపారు. అంబేద్కర్ గురుకులాల్లో ఐఐటి, నీట్ ఎక్సలెన్సీ సెంటర్లను 3 నుంచి 10కి పెంచామన్నారు. ఐఐటి, నీట్ లో అవకాశం కోల్పోయిన విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. ఓకే సార్. అయిపోయిందా అయిపోలేదా? అయిపోయిందా అయిపోలేదా? మరి ఎందుకు వచ్చారంటే ఎంతమంది రేపు 550 చేస్తారు, రేపు 550 చేస్తారు. రెసిడెన్షియల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ పట్టుకోండి. మీరు స్కూలా కాలేజా? ఈ స్కూల్ని నాకు ముందు ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన దామచల్ లాయల్ గారు తీసుకొచ్చారు. తెలుసా? బయట ఫోటో చూసారా? సరే, మీరు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. మీ టీచర్స్ కూడా మిమ్మల్ని బాగా ట్రైన్ చేశారు. తర్వాత మెంటర్స్ ఒకటే అమ్మా, పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు వెనక మీరు కూడా చేయాలి. కాకుంటే మా వాళ్ళందరూ వచ్చినా మీరు కొంచెం సిగ్గుపడ్డట్టు ఉంది. ఎందుకంటే ఎదురుగా మీరు చెప్తా ఉంటే అభినయంలో వాళ్ళు ట్రైన్ చేయాలి. మీరు చేసేటప్పుడు అవసరమైతే నేను చెప్తాను, నన్ను ఫాలో అవ్వమని చెప్తే కరెక్షన్ అంటారు. అలా చేయాలి. నేను మా వాళ్ళందరూ చూసి మీరు కొద్దిగా చేయలేదేమనుకున్నాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. చదువుల్లో కూడా బాగా వచ్చారు. లాస్ట్ ఇయర్ నేను వచ్చిన తర్వాత జేఈకి అప్లై చేయమంటే ఆ రోజు 10-15 మంది చేసినట్టుంది. ఈ సంవత్సరం ఎంతమంది అమ్మా? 27 మంది జేఈ మెయిన్స్ రాశారన్న. చేతులు ఎంత? 27 మంది. 27 మందికి ఐఐటీలో రావాలి సీట్లు. ఇదే ఇంకా ఫైనల్ ఎగ్జామ్ మళ్ళీ లేదు కదా. మంచిగా వస్తాయి. 1-6 ఎవరికైనా రాకపోయినా వారికి మనం మళ్ళీ కూడాను మంచి ఇన్స్టిట్యూట్ లో వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి నాకు రేపు ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సత్కారానికి మీలో మొత్తం రావాలి. మీ అందరికీ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద సత్కారం చేస్తారు. పోయినసారి 57 మంది చేసిన అందులో ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు 150 మందిని ఇక్కడ తీసుకురామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 150 మంది పైగానే నేను తీసుకొస్తాను. పోయినసారి 17 మందికి ఎంబీబీఎస్ వచ్చి ఈసారి దాదాపుగా 40 మంది పైగా ఎంబీబీఎస్ మన స్కూల్స్ పిల్లలపై ఇప్పిస్తున్నాను. నేను ఇప్పించడం కాదు, చదివిస్తున్నాను. తప్పకుండా వస్తాయి. అది ఇంకా 50 రావాలని చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్